ఒక్క క్షణం జరిగిన సంఘటనలు అన్నీ షా మనసులో చటుక్కున మెరిశాయి. నరేంద్ర, ప్రేత, సుకర్ణో, డూప్లే, ఫిలిప్స్, సన్లీ, కోనీ, జానీ, మైటానా, నీత, సముద్రంలో పెంగ్విన్ మునక, హరికేన్ సృష్టించిన బీభత్సం, అస్థిపంజరాల దీవి, నరేంద్ర మరణం, ఆనాల దీవిలో సంబరాలు, తన భుజం మీద చిత్రమైన పచ్చబొట్టు. అది తన భుజం మీదకి ఎలా వచ్చింది? ఈ క్షణం వరకు అర్థం కాని మిస్టరీ అది. ఆ పచ్చబొట్టే గనక లేకపోతే ఆనాలు తనను ఎప్పుడో చంపేసుందురు. నీత తన జీవితంలోకి వచ్చేదే కాదు. నీత గుర్తుకు రాగానే వాస్తవంలోకి వచ్చాడు షా. రూబీ మీద నుండి దృష్టి మళ్లించి మెల్లగా తల వెనక్కి తిప్పాడు. కందకం అవతలి గట్టున నీత, పెడరెక్కలు విరిచి పట్టుకున్న జంబ. ఇద్దరి ముఖాలు స్పష్టంగా కనబడ్డం లేదు, నీడల్లా ఉన్నాయి. ఎందుకు? చెవుల్లో ఏదో హోరు, క్షణక్షణానికి చేతుల్లో క్షీణిస్తోన్న శక్తి. అప్పుడు గుర్తించాడు షా. తూర్పున ఆకాశంలో సూర్యుడు ఎగబోకుతున్నాడు. మండుతోన్న అగ్ని గోళంలా సూర్యబింబం పూర్తిగా పర్వతాల వెనక నుండి పైకొచ్చింది. మరి అగ్నిశిఖరం రాజుకోదే? అరుణశిలలో నిప్పు పుట్టడం లేదే? కారణం అర్థమైంది షాకు. సూర్యబింబానికి అడ్డంగా మసగ్గా కనబడుతోన్న జంబ, నేతాల శరీరాలు తెరల సూర్యకిరణాలకు అడ్డొచ్చాయి. వాళ్ల శరీరపు నీడ తిన్నగా త్రికోణపు కిటికీ మీద పడుతోంది. ఒక్క క్షణం ఆనందంతో అరవాలనిపించింది షాకు. శక్తి కూడదీసుకుని గొంతు పెగల్చుకుని అరిచాడు. జంబా, అక్కడి నుండి కదలకు అంటూనే ఒక్కొక్క అంగుళం శరీరం పైకి జరపడం మొదలుపెట్టాడు. అగ్నిశిఖరం ఎందుకు ప్రజ్వరిల్లడం లేదో షా గ్రహించిన క్షణంలోనే దాదాపు జంబా కూడా గ్రహించాడు. ఆ త్రికోణపు కిటికీలో నుండి సూర్యకిరణాలు రూబీ మీద పడనంతకాలం అగ్గిపుట్టే అవకాశం లేదు. అనుకోకుండా ఎగబోకుతోన్న సూర్యుడికి అడ్డంగా నిలబడి తన నీడ ఆ కిటికీ మీద పడేలా చేయడం వల్లనే ఇంతవరకు అగ్ని రాజుకోలేదని జంబాకు అర్థమైంది. జరుగుతున్నదేంటో నీతాకు కూడా వివరించి పెనుగులాడకుండా కదలకుండా నిలబడమని హెచ్చరించాడు జంబా. టాంజాన్ ఆలయం గవాక్షం పట్టుకుని కిందకు జారిపడిపోకుండా షా పడుతోన్న అవస్థను ఆతృతతో గమనిస్తూ అన్యమనస్కంగా తల ఊపింది నీత. షా దాదాపు సగం శరీరాన్ని పైకి లాక్కుని ఓ కాలు కిటికీకి ఆనించి చేతులు పట్టు మార్చుకుంటోన్న తరుణంలో తనకు ఎడంవైపు కొలుకుల్లో నుండి కనబడిన సన్నటి కదలికకు తల తిప్పి చూసింది నీత. ఒక్క క్షణం భయంతో శరీరం గగురు పొడిచింది. శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భయంతో అసంకల్పితంగా కనుపాపలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయానికి జంబా కూడా అటు చూశాడు. జీవితంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని మృత్యువుతో అనేకసార్లు ముఖాముఖి తలపడిన జంబా కూడా ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. నిజమైన భయం అంటే ఏంటో జీవితంలో మొదటిసారిగా జంబా గుండెల్లో కదిలింది. నేతా శరీరం మీద అతని పట్టు కొద్దిగా సడలింది. అక్కడ వాళ్ళిద్దరికీ గజం దూరంలో భయంకర సర్పం ఒకటి నిలువెత్తు లేచి నాల్కలు చాస్తూ చూస్తోంది. కారు చీకటి లాంటి నల్లని దాని శరీరం ఉదయపు ఎండలో తళతళ మెరుస్తోంది. చెట్టు కొమ్మల లావుగా ఉన్న దాని శరీరం స్ప్రింగుల గాలిలో సన్నగా ఊగుతోంది. ఎర్రని కనుగుడ్లు చలనరహితంగా వాళ్ళిద్దరినీ హిప్నటైజ్ చేస్తున్నట్లు తీక్షణంగా చూస్తున్నాయి. భూమి నుండి 6 అడుగుల ఎత్తునుంది దాని తల. తోక కందకం లోపలెక్కడో వేలాడుతోంది. అంత పెద్ద పామును ఎప్పుడూ చూడకపోవడమే కాదు, అసలంత పరిమాణంలో పాము ఉంటుందని కూడా జంబా ఏనాడు ఊహించలేదు. బల్లెపు కొనలా పొడుచుకొచ్చిన దాని తల, అగ్నిజ్వాలల్లా గాలిలో విన్యాసం చేస్తోన్న దాని నాలుక బట్టి సౌత్ ఈస్ట్ ఏసియా దీవుల్లో ప్రఖ్యాతి వహించిన టైపాన్ సర్పంగా దాన్ని గుర్తించాడు జంబా. టైపాన్ కలిగించిన షాక్ నుండి తేరుకోవడానికి నిమిషం పైనే పట్టింది జంబాకు. అతి దగ్గరగా వినబడుతోన్న దాని బుసలు బట్టి అది తమ మీద దాడి చేయబోతోందని అర్థమైపోయింది జంబాకు. నీత, నువ్వు కదలక అలాగే ఉండు. నేను టైపాన్ సంగతి చూస్తాను. నువ్వు కదిలావా మన ముగ్గురులో ఎవరం మిగలం అన్నాడు జంబా. నీత మీద తన పట్టు పూర్తిగా సడలించి పిస్తోలున్న చేతిని మెల్లగా సర్పం వైపుకు జరుపుతూ, టాంజాన్ బంటు ఆ సర్పం, దాన్ని నువ్వేం చేయలేవు అంది నీత గుసగుసలుగా. ఓ ది హెల్ విత్ టాంజాన్. జంబా చెయ్యి ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. పిస్తోలు పేల్చే వ్యవధివ్వలేదు టైపాన్. మెరుపులా ముందుకు దూకింది.
జంబాను మెడ మీద కరిచే ముందు భయంకరంగా తెరిచిన దాని నోట్లోని కూరలు క్షణకాలం చూసి వెర్రిగా అరిచింది నేత. టైపాన్ కూరలు జంబా మెడ మీద దిగాయి. తిరిగి మరోసారి కరవడానికి వెనక్కి వంగింది టైపాన్. నొప్పెడుతోన్న మెడ భాగాన్ని లెక్క చేయకుండా 2 చేతులు చాపి ముందుకు దూకాడు జంబా. అతని చేతిలో పిస్తోల్ కొండ నేల మీద పడి చప్పుడు చేస్తూ కిందకు దొర్లింది. ఆ చప్పుడుకి నేలలోని వైబ్రేషన్స్కి క్షణం సందేహించింది టైపాన్. జంబా 2 చేతులు టైపాన్ తల కింద బిగుసుకున్నాయి. దాని మెడ చుట్టూ 2 చేతులు బిగించినా చాలలేదు జంబాకు. దాని మెడ స్టీలు స్ప్రింగులా గట్టిగా నాచులా జారిపోతూ ఉంది. పెద్దగా నోరు తెరచి బుసకొడుతూ తల విదిలించింది టైపాన్. జంబా చేతుల్లో శక్తుంటే ఏమయ్యేదో తెలీదు, కానీ అప్పటికి మెడ నరాల్లో నుండి డైరెక్ట్గా రక్తంలో ప్రవేశించిన విషం పనిచేయడం ప్రారంభించింది. గుండెల్లో సన్నని మంట, కళ్ళల్లో ఏవో పొరలు. ఆఖరి ప్రయత్నంగా టైపాన్ మెడను గట్టిగా నొక్కాడు. టైపాన్ నోరు పెద్దగా తెరుచుకుంది. విషగ్రంథుల్లోని కాలకోట విషం ఫౌంటైన్లా చిమ్మింది. బుసకొడుతోన్న గాలితో పాటు పిచికారిలా విషం బొట్లు జంబా ముఖం మీద పడ్డాయి. అతని కళ్ళల్లో పడిన విషబిందువులకు కనుగుడ్లు నిప్పు కణాల్లా మండాయి. భరించలేని బాధతో 2 చేతులు ముఖం మీదకు అడ్డు పెట్టుకున్నాడు జంబా. రెచ్చిపోయిన టైపాన్ చిత్తం వచ్చినట్లు జంబా చేతుల మీద కరవసాగింది. అప్పటికే విషం పూర్తిగా ఎక్కి గుండాగిన జంబా కుప్పలా కూలిపోయి కందకంలోకి జారిపోయాడు. టైపాన్ను చూసి నీత కెవ్వున కేక వేసినప్పటికీ షా 2 కాళ్లను త్రికోణపు కిటికీలో ఆనించి చేతుల మీద ఒత్తిడి తగ్గించి ఓ చేత్తో రాళ్ల పైభాగాన్ని అందుకుంటున్నాడు. నీత కేకైతే వినిపించింది గాని అతనున్న పొజిషన్లో వెనక్కి తిరిగి ఏం జరుగుతుందో గమనించే అవకాశం లేదు. రాళ్ల పైభాగాన పట్టు దొరకగానే 2వ చేయి కూడా పైకి చేర్చి అతి ప్రయాసతో ఆ 3 రాళ్ళు కలిసిన కోణం మీదకి ఎక్కి నిలబడ్డాడు. ఎదురుగా కనబడుతోన్న దృశ్యం అతన్ని అప్రభితుణ్ణి చేసింది. భయంకర టైపాన్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని విలవిల్లాడుతున్న జంబాను పదే పదే కాటేస్తోంది. నీత మాత్రం తాను నిలబడిన చోటు నుండి కదలకుండా శిలా ప్రతిమలా నిలబడుంది. ప్రాణం లేని బొమ్మకు మళ్ళీ గుడ్లప్పగించి ఆ భయంకర సర్పాన్నే చూస్తోంది. ఆమె శరీరం మాత్రం సూర్యకిరణాలు త్రికోణపు గవాక్షంలో నుండి రూబీ మీద పడకుండా అడ్డుకుంటోంది. జంబా నేలకూలిన మరుక్షణం ఆ సర్పం నీత మీదకు దాడి చేస్తుందని షాకు తెలుసు. నీత తను నిలబడ్డ ప్రదేశం నుండి పక్కకు జరిగిన మరుక్షణం సూర్యకిరణాలు రూబీని తాకుతాయి. ఆ రూబీని ఆ 3 శిలల మధ్య నుండి బయటకు లాగడం అసాధ్యమని షా అప్పటికే గ్రహించాడు. మరో విధంగా ఆ రాళ్ల మధ్య ఖాళీలను మూయడం కూడా అసాధ్యమే. ఆలయం చుట్టూ ఉన్న కందకంలో ఏళ్ల తరబడి తానాలు అర్పణగా చేసిన మైనం ముద్దలు గుట్టలు గుట్టలుగా ఉదయపు వెలుతురులో కనబడుతున్నాయి. కందకం లోపలే కాక ఆలయం రాళ్ల మీద కూడా ఆ మైనం ముద్దలు తాపడమైపోయి ఉన్నాయి. ఒక్కసారి రూబీ వేడెక్కిందంటే ఆ మైనమంతా సులభంగా మండుతుంది. కందకమంతా అగ్నిగుండం అవుతుంది. ఈలోగా తిరిగి కందకం దూకగలిగితే. చూస్తుండగానే జంబా నేల కొరిగి కందకంలోకి జారిపోయాడు. జంబా నేల కూలగానే ఆ మహాసర్పం దృష్టి నీతా మీద పడింది. క్షణం గాల్లో ఊగుతూ తీక్షణంగా నీతాను చూసింది. తల పక్కకు తిప్పి ఆలయం పైన బ్యాలెన్స్ అయ్యి నిలబడున్న షాను చూసింది. టానాల దైవం తాంజాన్ నిర్దేశించిన అద్భుతం జరగకుండా సూర్యుడికి అడ్డంగా ఉన్న నీతా చేస్తున్న అపకార్యాన్ని సహించలేనట్లు సొర్రున నీతా మీదకు దూకింది. నీతా, రన్, గోయవే అరుస్తున్నాడు షా. అప్పటికే టైపాన్ కోరలు నీతా వక్షాల మీద దిగబడ్డాయి. భయంకరంగా బుసలు కొడుతూ నోరు తెరచి కోరలు చాపుతూ మీదకు దూకుతోన్న టైపాన్ స్వయంగా తనను శిక్షించడానికి మీదకొస్తోన్న టాంజాన్లా తోచింది నీతాకు. భరించలేని భయంతో గుండె స్పందించింది. నరాలు బిగుసుకున్నాయి. తెరుచుకోని గుండె కావాటాల మీద రక్తం ఒత్తిడి పెరిగింది. 16 ఏళ్ల లేత గుండె భళ్ళున పగిలింది. టైపాన్ కోరలు నీతా శరీరంలోకి దిగకముందే ఆమె 2 చేతులు అప్రయత్నంగా పైకి లేచాయి. తెరిచిన నోట్లోంచి భళ్ళున రక్తం వెల్లువలా బయటకొచ్చింది. కుప్పలా కూలిపోయింది నీత. నీత బాధగా ఆక్రోశించింది షా హృదయం. మరుక్షణం ఎర్రని మెరుపులు మెరిశాయి. పైకి లేచిన సూర్యుని వాడి కిరణాలు
మూడు రాళ్ల మధ్యన భద్రంగా ఉన్న అరుణ శిలను తాకాయి. క్షణం పరిసరాలన్నీ ఎర్రని కాంతిలో మునిగిపోయాయి. సూర్యకిరణాలు పడి తళతళలాడుతోన్న టాంజాన్ ఆలయాన్ని చూడగానే ఆ సర్పం తన పని పూర్తయినట్లు తలదించి నేల మీద పాకుతూ కందకంలోకి దిగింది. ఆలయం పైనున్న షా కాళ్ళు వేడెక్కిన రాతి ప్రభావానికి సరున మండాయి. మరో ఆలోచన చేయలేదు షా. శరీరంలోని శక్తినంతటినీ కూడగట్టుకుని కందకం అవతలి గట్టుకు మిస్సైల్లా ఎగిరాడు. అదే క్షణంలో టాంజాన్ ఆలయం గోడ మీద మైనం బొగ్గున మండింది. ఎర్రని మంటలు సరసరా పైకి లేచాయి. కందకం దాటిన షా క్షణకాలం మాత్రం వెనుతిరిగి చూశాడు. మూడు రాళ్ల మధ్యలోని త్రికోణపు గవాక్షాల్లోంచి వెలువడుతోన్న పొగ వెనుక ఎర్రని తళతళ్లాడే రూబీ, కందకంలో నుండి గుప్పున పైకి లేస్తోన్న మంటలు. ఆలోచించే వ్యవధి లేదు. ఎక్కడో మేఘాలు గర్జించిన ధ్వని, ఒంటి మీద వెంట్రుకలు కాలుతోన్న వాసన. ఒక్క దూకులో మెట్లవైపు వచ్చి కిందకు దిగడం ప్రారంభించాడు. మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు, వందలాది మెట్లు, వేల కొలది మెట్లు. కాళ్ళు బ్యాలెన్స్ పోకుండా ఎలా దిగుతున్నాడో తనకే తెలీదు. రాళ్లు కదులుతోన్న చప్పుడు, మంటల వేడి, కరిగి తగలబడుతోన్న మైనం వాసన, చెట్టు చేమలు, రాళ్ళు రప్పలు, మంటల వేడికి మాడిపోతోన్న ధ్వని వాసన. విమానం ఆపున్న కొండచర్య చేరి ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. కొండ శిఖరం మీద నుండి మంటలు ప్రవాహంలా కిందకొస్తున్నాయి. కాలుతోన్న మైనం మెట్ల మీద నుండి జారుతూ వస్తోంది. మరో కొద్ది నిమిషాల్లో అది లోయలోకి చేరుతుంది. కొండచర్యల్లోని నెర్రల్లోంచి అవతలకి వెళ్లే వ్యవధి లేదు. జలపాతంలో వస్తోన్న కాలుతోన్న మైనం త్వరలో లోయను ముంచి కొండచర్య చేరుతుంది. తలెత్తే టానాల దీవి వైపు చూశాడు. నలుసుల్లాంటి టానాలు చీమల్లా కదులుతున్నారు. ఆనందంతో గెంతుతున్నారు. ఇక ఆలోచించలేదు. కొండచర్య పైనుండి సముద్రంలోకి దూకాడు. అదృష్టం, ఆయుష్ ఏదైతేనేం ఆ చర్య కింద కాస్తంత సముద్రం లోతుగా ఉండడం షాను బ్రతికించింది. చకచక హోవర్ క్రాఫ్ట్ వైపు ఈదసాగాడు. బొంబాయిలోని హోటల్ షారాటాన్లో హనీమూన్ సూటు. రాత్రి 12 దాటుతోంది. అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు తృప్తిగా నిద్రపోతున్నారు. హఠాత్తుగా మెలకు వచ్చింది షాకు. ఎంతో మధురమైన ఈ రాత్రి పరవశించి పవళించిన వేళ పీడకల. అగ్నిశిఖరం మీద టైపాన్ సర్పం బుసలు కొడుతూ కనిపించింది. అయితే ఈసారి షా పారిపోలేదు. 2 చేతులతో ఆ సర్పం గొంతు నులిమి చంపేశాడు. పీడకలైన చివరికి విజయవంతంగా ముగిసింది. లేచి కూర్చుని బెడ్ టేబుల్ మీద టేబుల్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసి సిగరెట్ వెలిగించాడు. ఇంకా మనసులో ఏదో సందేహం. ఆమె ఒంటిని కప్పుతోన్న క్విల్టిని లాగి పారేసి పరీక్షగా చూశాడు. ఆమె భుజం కింద వీపు మీద టానాల పచ్చబొట్టు చంద్రుని మీద మచ్చలా ఉంది. మెల్లిగా ముందు కొంగి ప్రేత మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. చలేస్తోంది అంటూ గొణిగింది ప్రేత. కళ్ళు తెరిచి నవ్వే షాను దగ్గరకు లాక్కుంటూ. నో, యు మస్ట్ టెల్ మీ దిస్ అన్నాడు షా మళ్ళీ లేచి కూర్చుని సిగరెట్ పీలుస్తూ. ఏంటది అడిగింది ప్రేత మత్తుగా. ఈ పచ్చబొట్టు టానాల గుర్తు నా భుజం మీదకి ఎలా వచ్చింది అడిగాడు. చిన్నగా నవ్వింది ప్రేత. ఓహ్ అదా, అదే టానాలను గుర్తించడానికే కాదు, తన పురుషుణ్ణి మరో స్త్రీ అపహరించకుండా కూడా టానా స్త్రీలు ఆ పచ్చబొట్టు పొడుస్తారు. పచ్చబొట్టు కాదది, ఓ రకమైన ఆకు పసరు. ఇక పిచ్చి ప్రశ్నలు వేయక పడుకోండి అంది ప్రేత షా చేతిలోని సిగరెట్ లాక్కొని యాస్ట్రేలో పారేస్తూ. షా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. లైట్ ఆర్పి ప్రేత పక్కకు జరిగాడు. ఇంతకాలం వేధిస్తోన్న అనుమానం తీరిపోయింది. ఆ పచ్చబొట్టు ప్రేత పనేనన్నమాట. ప్రేత తండ్రి టానా తెగ మనిషని అది వరకే తెలుసుకున్నాడు షా. డోంట్ వర్రీ, మా దేశంలో నా నుండి నిన్నెవరూ అపహరించుకుని పోకుండా చూసుకోవాలి నేను అన్నాడు క్విల్ట్ను ఇద్దరికీ కలిపి కప్పుతూ. ఇంతటితో అగ్నిశిఖరం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవలలో అంతా సముద్రానికి సంబంధించిన టెర్మినాలజీ అంతా ఉందండి. బుక్లో ఉన్నది చదువుతూ ఎక్కడైనా నాకు ఆ పదం కరెక్ట్ కాదు అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ చదివాను. మన శ్రోతలు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.